అసెంబ్లీలో పోరాడతారు వాళ్ళు. చరిత్ర ఉంది మనకు, ఆన్ రికార్డ్ ఇవన్నీ కూడా. నీకేంటి బాధ? పోనీ ఈరోజు నువ్వు ఢిల్లీ వెళ్ళిన ఉద్దేశం ఏంది? రాష్ట్రపతి పరిపాలన కావాలంటున్నావు. దేనికి? రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయి అంటున్నావు. ఈరోజు మా అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. బాబా ఆ 36 మంది హత్యలు ఎక్కడ జరిగినో లిస్ట్ ఇవ్వండి అంటున్నాడు. అవును, 35 మంది ఆత్మహత్యలు కూడా అంట. ఆత్మహత్యలు లేదు, ఈ అరాచకాలు తట్టుకోలేక దౌర్జన్యాలు జరిగినాయి. వాళ్ళ ఇష్టంలే. ఇప్పుడు 2019లో గఫూర్ సార్ కూడా తెలుసు 37 మంది డిఎస్పీలు పోస్టింగ్లు జరుగుతాయి, అందులో 35 మంది కమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పేసి సాక్షాత్ రాష్ట్రపతికి పోయి కంప్లైంట్ పెట్టొచ్చారు. అసలు మినిమం కామన్ సెన్స్, 37 మందిలో 35 మంది కమ్మ వాళ్ళు కాదు, అసలు 35 మంది ఓసీలే ఉండరు. ముందు ఓసీలే ఉండరు, ఎందుకంటే ఎస్సీలకి బీసీలకి కానీ కంపోజిషన్ ఉంటుంది. అలాంటిది 35 మంది అని చెప్పి ఆ రోజు పచ్చి అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తి రాష్ట్రపతికి కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఏది ఇలా పోస్టింగ్లు ఇచ్చారని చెప్పేసి. ఈరోజు అలాంటి కంప్లైంటే రాష్ట్రపతికి, అలాంటి కంప్లైంటే ఈరోజు ఢిల్లీలో ధర్నా. కానీ అర్థమవుతుందా చేసే పనుల్లో? ఇప్పుడు నువ్వు చెప్పు 36 మంది ఎవరు? 35 మంది ఆత్మహత్యలు ఎవరు? అసలు మామూలుగా 36 హత్యలే జరగలేదు. రాజకీయ హత్యల, పరువు హత్యల, వ్యక్తిగత హత్యల పక్కన పెడితే. రెండోది వచ్చేసరికి శ్రీహరి గారు, నిన్న వినుకొండలో జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళ సొంత చెల్లెలు కూడా ఇదో చెప్తాను వినండి. ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారు వారి స్వయాన చెల్లెలు ఏం చెప్తున్నారు? ఇది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా విపక్ష పార్టీ, మీరు కూడా ఒక విపక్ష పార్టీ. ఆ పార్టీకి కనిపించింది అది పొలిటికల్ మర్డర్ అని నీకు ఎలా కనిపిస్తుంది? నువ్వు చిల్లర పనులు చేయడం కోసం, పిల్ల చేష్టలు చేయడం కోసం కాకపోతే ఇదేంటి నీకు? నువ్వు ఎలానో వాళ్ళనే కదా. గఫూర్ గారు వాళ్ళది ఒక పార్టీ, వాళ్ళు అదే చెప్తున్నారు కదా. సరే, కూటమిలో మేము టీడీపీ, బీజేపీ, జనసేన మేము ఒప్పుకోకపోవచ్చు, బట్ మిగతా పార్టీలు చెప్తున్నాయి కదా అది కాదు అని. మిగతా కూడా అలాంటివే కదా అంటున్నాను. హత్యలు, ఆత్మహత్యలు రాష్ట్రంలో దేశంలో కూడా జరుగుతుంటాయి. నువ్వు దాన్ని రాజకీయాలకు ఎందుకు పెడతావు? టీడీపీ అరాచకాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు అంట. నీ ఎమ్మెల్యేలు ఎవరు చనిపోలేదే? నీ డిప్యూటీసీలు ఎవరు చనిపోలేదు? 35 హత్యలు, 1050 దాడులు, దౌర్జన్యాలు. అసలు చేస్తే మీ మీదగా చేయాల్సింది. 175 నియోజకవర్గాల్లో గఫూర్ సార్ మొన్న వైసీపీ వాళ్ళు పోటీ చేస్తే 164 స్థానాలు ఓడిపోయారు, 11 మంది గెలిచారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి బాధపడిందా? ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన వాళ్ళు దాన్ని ఏమంటారు, ఆత్మహత్య ప్రయత్నం చేశారా? మొన్న ఓడిపోయిన 164 మందిలో ఏ ఒక్కటి చేయలేదు. అంటే ఒకవేళ నిజంగా కక్ష పాలిటిక్స్ మొదలు పెడితే ఎక్కడ స్టార్ట్ అవుతుంది గఫూర్ సార్? ఎమ్మెల్యే అభ్యర్థుల మీదనే కదా, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు, ఆ తర్వాత జెడ్పీటీసో ఎంపీటీసో కార్యకర్తల మీదకి వెళ్తారు. మరి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన వైసీపీలో ఏ ఒక్క అభ్యర్థి కూడా సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. వాళ్ళు సూసైడ్ అటెంప్టే ఎవరు చేయలేదు. 35 మంది వైసీపీ కార్యకర్తలు చనిపోయారంట. ఏది మా అరాచకాలు